ఓకే. సో హౌ మెనీ టైప్స్ అన్నా మనము 8 టైప్స్ క్యాలెండర్ ఫిజికల్. క్యాలెండర్ అంటే జనవరి 1 డిసెంబర్ 31 అది వచ్చి ఏప్రిల్ 1 టు ఏమన్నా ఏప్రిల్ 31st 1 టు March. 31st March. మార్చ్ 31 ఆర్ సెప్టెంబర్ 1 టు ఆగస్ట్ 31. సో నవ్ ఐమ్ గోయింగ్ విత్ క్యాలెండర్. ఓకే, సేవ్ ఇట్. సో ఇటు సేవ్ అయిన తర్వాత ఏమొచ్చింది, ట్రాన్సాక్షన్ కంప్లీట్, వన్ రికార్డ్ అప్లైడ్ అండ్ సేవ్డ్ అని వచ్చింది. అదే అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై టు సేవ్ ఇట్. ఏమొచ్చింది, No changes. ఎందుకంటే ఏం చేంజ్ చేయలేదు కాబట్టి. ఓకే, ఇది చేసిన తర్వాత ఇప్పుడు క్యాలెండర్ అకౌంటింగ్ క్యాలెండర్ క్రియేట్ చేస్తాం. సో క్యాలెండర్ MS9. ఓకే, MS9 AC అండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది AC? Accounting calendar. అకౌంటింగ్. సి అంటే క్యాలెండర్. ప్రిఫిక్స్ మీకు చెప్పిన, సరే డిస్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షన్ రాసుకోండి. MS9. ఓకే, చూడండి ప్రిఫిక్స్ అంటే ఏం రాసినాము. సారీ. ఓకే, ప్రిఫిక్స్ అంటే ఏమన్నాం, జనవరి ఫిబ్రవరి మార్చ్, అవునా? ఓకే, ఎవరు అడిగినారు కదా ప్రిఫిక్స్ అంటే ఏందని. జాన్. టైప్ ఏమొస్తుంది, ఇక్కడ చాలా టైప్స్ బోలెడు వస్తాయి. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి టైపు. MS9 month తీసుకో. రైట్, వెరీ గుడ్. ఏంది రెండు, ఇది MK9. ఓకే, MK9. MS9 మంత్. ఇయర్ ఏం తీసుకోవాలి, 2020. క్వార్టర్, 1. నెంబర్, 1. డేట్, ఫ్రమ్ డేట్ 01 జాన్ January. 2024 టు 31 31st Jan. 31 జాన్ 2024. ఓకే, నేమ్ ఏమొచ్చింది అన్నారు కదమ్మా ఇక్కడ. ఎవరు అడిగింది, లక్ష్మీనా, ప్రసన్ననా, రెడ్డమ్మ మీరేనా అడిగింది? జాయిన్ అయిందా రెడ్డమ్మ? ఉన్నాను సార్. క్లాస్లో ఫ్రెండ్లీగా ఉన్నారమ్మా. ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత ఎస్ వస్తుంది. అది మళ్ళా చెప్పండి, నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎస్ ఎందుకంటే ఇది మీ కెరీర్, మీ ఇష్టం. క్లాస్లో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో, ఎంత ఓపెన్గా ఉంటారో, ఎంత తొందరగా జాబ్లో వస్తే అంత తొందరగా కూడా మైండ్కి ఎక్కుతుంది. మీరు మైండ్ సైలెంట్గా ఉన్నారనుకోండి, యూజే ఉండదు. మీరు ఇప్పుడు ఏదంటే క్లాసులు చెప్పేటప్పుడు నిద్రపోతున్నామో లేదా సినిమాలు పోతున్నామో, అది వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది పనికిరాదు ఇక్కడ. ఇదే మన లైఫ్. మీరు 3 months ఇక్కడైతే ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో మీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఓకేనా? మనీకి తెలుసు ఆల్రెడీ. ఏమని నాకు తెలుసు అన్న. వీళ్ళన్నా ఎంత కష్టాలు పడినాడు అడగండి. ఫైనల్గా మన నాగారికి వచ్చి జాబ్ కొట్టుకుని ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు కొడుకు కూడా పుట్టాడు. అడిగి ఖత్తర్ పోయినాడు, అన్ని చోట్ల పోయినాడు, ఇబ్బందులు పడినాడు. 2 నెలల్లో కొట్టుకున్నాడు 3-4 జాబులు. ఫ్రీగా ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంది మీ అన్న లైఫ్? బాగుందన్న. అదే నేను చెప్తున్నాను, ఎవరికైనా ఏంటంటే నేను చెప్తున్నాను, జస్ట్ 3 months టైం స్పెండ్ చేయండి ఇక్కడ. మిగతా అన్నీ వదిలేయండి, లైఫ్ సెట్ అయిపోతుంది. ఓకే, సో రెడ్డమ్మా నీకు ఒకరికే కదా, అందరూ చెప్తున్నాను, ఫీల్ అవుతుంది అట్లా. ఎవరు లేదు సార్, లేదు సార్. అంటే పర్సనల్ నాకు ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంది సార్, అందుకే మ్యూట్ చేశాను. ఇంట్లోకి వెళ్ళిపో. పర్సనల్ ఇప్పుడు నేనేం చేసినాను, డోర్ పెట్టేసుకున్నాను నేను. నేను కూడా పర్సనల్ గా రూమ్ లోనే ఉన్నాను సార్, కానీ బయట చెట్లు కట్ చేస్తున్నారు. ఓకే, మిగతా వాళ్ళకి కూడా నేను చెప్పేది అంటే సీరియస్గా తీసుకోండి. ఎవరైనా సరే టైం పాస్ చేసుకునేట్టుగా అయితే జాయిన్ అవ్వడం కూడా వేస్టే నన్ను అడిగితే. మీరు కావాలంటే రేపైనా డ్రాప్ అయిపోండి, టైం పాస్గా చేసేవాళ్ళు అయితే. సీరియస్గా తీసుకొని నాకు లైఫ్ కావాలి, బాగా సెట్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇప్పటికి మీ చేతిలో ఉంది. ఓకే, నాకేంటంటే 10 మంది ఉన్నాయి చాలు. 10 మందిలో 8 మంది జాబ్ వచ్చినా కూడా నా హ్యాపీ. ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా ఈ మాదిరి పోయిన వాళ్ళమే. ఆ పెయిన్ ఏందో మాకు తెలుసు. ఓకే, అప్పుడు మాకు మెటీరియల్ ఇచ్చేవాళ్ళు లేదు, రికార్డింగ్లు ఇచ్చేవాళ్ళు లేరు. అప్పుడు మేము అసలు ఏంటంటే క్లాస్లో కూడా పడుకొని వింటాను, నిద్రపోతాం. ఎప్పుడంటే అట ఈ పక్క పెన్ను పెడితే ఆ మూలకు పోతాను నేను. ఇప్పుడు మీకు మెటీరియల్ ఇస్తున్నాను, రికార్డింగ్స్ ఇస్తున్నాను, 50% మెటీరియల్ పూర్తిగా ఇస్తున్నాము. ఓకే, ఇట్లా చేసుకోండి. అప్పుడు మళ్ళీ నెల రూమ్ అంటే 10,000 మాకు. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో అమ్మానం చేసి పెట్టిన ఫుడ్ మీరు బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అది అందులో ఇదేంటంటే అప్లికేషన్ ఎవ్రీ టైం మారుతుంది. ఇది అప్లికేషన్ మారదు, టూల్ అయితే నీకు మారుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఫెబ్. నెక్స్ట్ ఏంది మళ్ళీ ఇది MS9 మంత్. ఇయర్ 2024. వాట్ ఇస్ ద క్వార్టర్? First quarter. నెంబర్,
1 2 2 1 ఫెబ్ 2024 టు మీరు కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది 20 ఇట్లా ఎట్లుంటుందంటే 2024 ఇదన్నా మనకు 50 మార్కు నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతుంది. ఆగస్ట్ 24 సెప్టెంబర్ ఇట్లా. ఇదన్నా అనుకో మంత్ డౌన్ అవుతుంది. ఇదన్నా అనుకోండి ఏమవుతుంది, మంత్ ఇయర్ డౌన్ అవుతుంది. ఇదన్నా అనుకోండి ఇయర్ అప్ అవుతుంది. ఓకే, నేను ఇదంతా లేకుండా ఏమవుతుంది అంటే జస్ట్ డైరెక్ట్ ఇచ్చేస్తాను నేను ఇక్కడ. మీకు అర్థం కావాలంటే ఫస్ట్ స్టార్టింగ్ అంటే చేసుకోండి. MS9 నా 2000 ఫిబ్రవరి తప్పు ఇచ్చేవాడు. ఫెబ్ ఇచ్చిన నేను. ఆహా జూలై డేట్ ఇచ్చిన 2 డేట్ జూలై ఓకే, వచ్చింది. కంప్లీట్ చేసినా వెళ్దాం వాడికి. ఓకే. సో ఇలాంటి ఉన్నట్టు చెప్పండి, లేదా ఇదే ఎఫెక్ట్ అయ్యేది మన ఫ్యూచర్లో. రాదు, ట్రాన్సాక్షన్ జరగవు. ఓకే, మార్చ్ 2024 మార్చ్ ఎంత? 31st 31st. ఓకే, సో 29 29th 01 29 28 ఫిబ్రవరి 29 అన్న లీప్ ఇయర్. ఇదే. అవును. ఓకే, సేవ్ ఇట్ చేస్తాను. ఫస్ట్ కొన్ని సేవ్ చేస్తాను, మళ్ళీ కావాలి చూడండి. సేవ్ చేసిన తర్వాత ఏమొచ్చింది, ఫస్ట్ ఏం లేదు ఇక్కడ. సేవ్ చేసిన తర్వాత ఏమొచ్చింది, ట్రాన్సాక్షన్ కంప్లీట్ 4 రికార్డ్స్ అప్లైడ్. ఓకే, నెక్స్ట్ మార్చి, నెక్స్ట్ ఏంది ఏప్రిల్. MS9 ఎవరైనా సరే ఇక్కడ మనం వచ్చింది నేర్చుకోవడానికి, డౌట్స్ క్లారిఫై చేసుకొని మైండ్లో పెట్టుకోకండి. క్వార్టర్ ఎంత? సెకండ్ క్వార్టర్ సెకండ్ Second క్వార్టర్ quarter. నెంబర్ 4 ఏప్రిల్. ఏప్రిల్ మంత్ ఎంత, ఎండింగ్ మంత్ 30 30 ఏప్రిల్. April 20. MS9 2024 నో, ఇది కరెక్ట్ అయ్యలేదని చెప్పి అది తీసుకోవట్లే. 2024 Q2 నెంబర్ 5 01 మే 2024. మే ఎంత? 31st కదా? 31st. మే 2024. సో బుక్స్ సాధ్యమైనంత వరకు బుక్స్ తొందరగా తీసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. బుక్స్లో ప్రతి ఒక్కటి ఉంటుంది, పిన్ టు పిన్ ఉంటుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఏంది, మార్చ్ ఏప్రిల్ మే జూన్. MS9 2024. ఎందుకంటే నేను ఇది వాల్యూ ఇస్తున్నాను కానీ ఆటోమేటిక్గా అదే తీసుకోండి సిస్టమ్. సెకండ్ క్వార్టర్ 6th month 01 జూన్. జూన్ తర్వాత ఏముంది, 30 అన్న 30 జూన్. ఏమో మిమ్మల్ని నమ్ముకొని వేసేస్తున్నాను నేను. ఓకే, జూన్ జూలై. MS9 వాట్ ఈస్ ద నెక్స్ట్ 2024 ఇయర్ ఏంది, క్వార్టర్. థర్డ్ Third quarter. థర్డ్ క్వార్టర్ 7/01 జూలై 2024. 31st 31st కదా, 31 కదా మౌని. ఎస్ అన్న. ఓకే, సేవ్ ఇట్. ట్రాన్సాక్షన్ కంప్లీట్ 4 రికార్డ్స్ అప్లోడ్ సేవ్. సేవ్ చేసుకుంటాం, మీరు కావాలంటే అన్ని అట్ టైం సేవ్ చేసుకోవచ్చు. జూన్ జూలై ఆగస్ట్. MS9 2024 థర్డ్ క్వార్టర్ 8/01 ఆగస్ట్ 2024. 31st ఆగస్ట్ 2024. సేవ్ ఇట్. ఓకే, ఈ బ్యాచ్లోనే ఇంకొకరు ఉన్నారు మన వాళ్ళు, భరత్. వాళ్ళ బావ కూడా మన కాడ వచ్చింది జాబు. ఏం భరత్? ఆ? 19 lakhs ప్యాకేజ్ ఆయనకు. ఏ క్వార్టర్ ఎంత? Sir, third quarter, sir. ఓకే, థర్డ్ క్వార్టర్ 9th month 01. ఇది కూడా ఎక్సెల్ వేస్తారు వాళ్ళు. సెప్టెంబర్ 2001 సెప్టెంబర్ 2024 01 SCP సెప్టెంబర్ 2024. 22 ఇచ్చారు. నెక్స్ట్ సెప్టెంబర్ ఎంత? 30 days అన్న. చిరంజీవి ఫాలో అవుతున్నారా?
ఆగస్ట్ ఎస్ సార్ 30 ఎస్ సార్ 30 అని పెట్టారు. ఓపెన్గా ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగండి, మైండ్లో డౌట్ పెట్టుకోవద్దు. ఓకే, మీరు ఎంత ఫ్రీగా ఉంటారో మీరు ఓన్గా జాబ్ కొట్టుకోబోతారు ఇక్కడ. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, MS9 2024 ఫోర్త్ క్వార్టరా. 4. Yes, sir. 01/01 అక్టోబర్ 2024. 13 31 ఇది అక్టోబర్ 13 కదా. 31 అండి. అక్టోబర్ 2024. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ Con- లైన్ అయిపోయింది. లైన్ అయిపోతే ఏం చేయాలి? క్లిక్ ఆన్ Control plus down. మూవ్ అయినా కొట్టండి, లేదా సిస్టమ్ లేట్ కర్సర్ పెట్టి లాస్ట్లో షిఫ్ట్ డౌన్ యారో అయినా కొట్టండి. నా దాంట్లో పని చేయట్లేదు షిఫ్ట్, ఇది ఓల్డ్ ల్యాప్టాప్, ఇది షిఫ్ట్ డౌన్ యారో. ఇంకో షిఫ్ట్ పట్టుకుంటానండి. ఒకటే షిఫ్ట్ ఉంది నా దాంట్లో. ఓకే, కంట్రోల్ డౌన్ యారో కదండి. లేదు, జస్ట్ నార్మల్ డౌన్ యారో అయినా ఇచ్చండి. ఓకే, ఏం లేకుండా కూడా నార్మల్ డౌన్ యారో అయినా ఇచ్చినా వస్తుంది. అక్టోబర్, నవంబర్, MS9 2024 ఫోర్త్ క్వార్టర్ 11th మంత్, అక్టోబర్ 2024, నవంబర్ అండి. నవంబర్ అండి. నవంబర్ సార్. అక్టోబర్ 01 నవంబర్ 2024 30 days. 30 కదా. ఎస్ సార్. నవంబర్, డిసెంబర్, MS9 2024 ఫోర్త్ క్వార్టర్ 12 మంత్ 01. ఇది అందరూ తెలుసులే, ఇది డౌట్ అవసరం లే. డిసెంబర్ 31 పదవి గుర్తుంటుంది కదా. ఓకే, ఇక్కడ వరకు సేవ్ చేసిన నేను. ఇంకొకటి చేయాలి మనం. ఏం చేయాలి? ఇంకొకటి అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ పీరియడ్ చేయాలి ఇక్కడ. ఓకే, ఏమో ప్రసన్న ఫాలో అవుతున్నావా? ప్రసన్న జాయిన్ అయినావా? నిన్న జాయిన్ కాలేదు. లేదు జాయిన్. ప్రసన్న లక్ష్మి మీట్లో ఉన్నారు. ఓకే, రెడమ్మా, నీకు క్లియర్ కదా? ఎస్ సార్. ఏమా చిరంజీవి వాళ్ళ సిస్టర్, ఏం పేరు మా మీ పేరు? శ్రవంతి సార్. క్లియర్ ఉంది, క్లియర్ ఉంది. శ్రావంతి అమ్మా. శ్రవంతి సార్. 1+ మీదేనా? నాదే. నేను పెట్టాను, శ్రవంతి అని పేరు పెట్టాను, మరి చెక్ చేస్తాం. సో ఇంకోటి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మొబైల్లో జాయిన్ కావడానికి అవాయిడ్ చేయండి ఎవరైనా సరే. ల్యాప్టాప్లో కనెక్ట్ అవ్వండి, యూజిబిలిటీ బాగుంటుంది, మైండ్కి బాగా ఎక్కుతుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే. ఎప్పుడైనా మనకు కంటి ముందర బాగా ఉంటేనే మనకు మైండ్కి బాగా ఎక్కించుకుంటాం. ఓకే, ఈ క్లాస్ తర్వాత మీరు డిసైడ్ అవ్వనమ్మా. ఇంట్రెస్ట్ అయితే గ్రూప్లో యాడ్ ఓకే. చేస్తాను, లేదంటే అది మీ ఇష్టం. ఓకే, ఓకే, మీకు కాల్ చేస్తాను క్లాస్. ఓకే. అడ్జస్ట్మెంట్ పీరియడ్ జస్ట్ ఇక్కడ కర్సర్ పెట్టి అడ్జస్ట్మెంట్ పీరియడ్ ADJ MS9 2024 క్వార్టర్ ఎంత వస్తుంది చెప్పండి? ఇది ఫోర్త్ క్వార్టర్. ఫోర్త్ క్వార్టర్ వస్తుంది. నెంబర్ మొత్తం 13 వస్తుంది. కానీ మనకి ఎక్కడ కానీ క్యాలెండర్లో అడ్జస్ట్మెంట్ కనపడదు. 12 ఫర్ మంత్కు 30 days చెప్తారు. కానీ ఈ 30 daysలోనే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ 3 days 2 days కట్ చేసేసుకుంటారు. కానీ మీకు అడిషనల్గా చూపిస్తున్నాను ఇక్కడ, దాన్ని డిస్టర్బ్ చేయకుండా. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు ఇదేం 28 తీసుకోవాలి? కదా. ఫ్రమ్ డేట్ ఏది తీసుకోవాలి చెప్పండి? 28 28 డిసెంబర్. డిసెంబర్ 31 డిసెంబర్. క్లియర్ చిరంజీవి? ఇదే అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఎట్లా చేస్తున్నాం అనేది. క్లియర్ సార్. సో హౌ ద సిస్టమ్ అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ either is a normal months or adjustment months. If you enable the check box, system box, understanding okay. this is the adjustment. Otherwise, if you disable this one, if you enable this one, అప్పుడు ఏమవుతుంది, ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది. అప్పుడు ఏంది, ఫస్ట్ సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. లేదా ఇది ఎనేబుల్ చేసినాం అనుకోండి, సిస్టమ్ ఆటోమేటిక్గా నవంబర్ 1 నుంచి 30 అంటే 1 month అడ్జస్ట్మెంట్. అంటే ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ 1 month బిజినెస్ జరగకపోతే ఏమవుతుంది, అలకలో. అవునా కదా? 1 or 2 daysకే అప్పటికల్లా ఆడతారు. ఫోన్పేలు పనిచేయలేదు, గూగుల్ పేలు పనిచేయలేదు, అమౌంట్ వేస్తుంటే అమౌంట్ పనిచేయట్లేదు అని ఈ డిస్కషన్ వస్తాయి. ఈ రెండులో చూసారా? ఎవరన్నా నోటీస్ 31st మార్చ్ 1st April బ్యాంక్స్ వర్క్ అవ్వదు. అదే
అది ఎంతమంది మానిటర్ చేశారని చెప్తున్నాను. అప్పుడు గూగుల్ పేలో కూడా ఫోన్ పేలో కూడా పనిచేయవు. ఓకే, ఎస్ అండి అమౌంట్ అదే సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు క్లిక్ ఆన్ కరెంట్. ఓకే, సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జనరేట్ అవుతుంది. ఒకవేళ ఇది ఎందుకు మీరు అకౌంటింగ్ ఎందుకు నేర్చుకోవాలంటే, ఒకవేళ ఫినాన్స్ టీం ఉండదు, ఒక్కొక్కసారి ఏమైనా లీవ్లో వెళ్ళిపోతారు, లేకపోతే ప్రతి ఒక్కరు కనీసం 4-5 ఫినాన్స్ టీం, 5 మంది ఎస్ఎం టీం అట్లా ఉంటారు. ఒకవేళ మీరు నేర్చుకున్నారు అనుకోండి, నాకు ఎస్ఎం వచ్చు, నాకు ఫినాన్స్ కూడా వచ్చిందంటే రెజ్యూమ్ వెయిట్ ఉంటుంది, మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, శాలరీస్ కూడా బాగుంటాయి. ఓకే, సో మనం చేసిన ప్రాసెస్ కరెక్టా కాదని తెలుసుకునేది ఏంటంటే, ఈ కాంక్రెంట్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ నార్మల్ వస్తే ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దట్ ఇస్ ద కరెక్ట్ ప్రాసెస్. ఇఫ్ ఇట్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్, యూ ఆర్ డూయింగ్ ద రాంగ్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ వరకు ఇది ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. రియల్ టైం చెప్తా చూడండి. ఓకే, సో రియల్ టైమ్ సినారీస్ మీకేం చెప్పాను, రియల్ టైం ఎందుకు ఎప్పుడే స్టార్ట్ చేసిన అంటే మీకు ప్రాక్టీస్ కావాలని. ఇప్పుడు వరకు ప్రాక్టీస్ అయితే డిలే చేయదు. ఓకే, సో మనకు ఏం చెప్పాము మనము రియల్ టైంలో, నేనేం చెప్పినాం, సో టెస్ట్ ఇన్స్టెన్స్ ఉంటుంది, టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి. లేదంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ డైరెక్ట్ బిజినెస్ ఎలా జరుగుతుంది. ఫస్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కిక్ ఆఫ్ మీటింగ్? కిక్ ఆఫ్ మీటింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఒక జీమెయిల్ తీసుకుందాం అనుకోండి. నేను ఒక ప్రాసెస్ చెప్తాను, మీరు ఏ విధంగా చేసుకోవచ్చు. అది వెహికల్ తీసుకోవచ్చు, మొబైల్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్లోకి వెళ్తే జీమెయిల్ ఉంది. సో ఫస్ట్ స్టెప్ ఏంది, గూగుల్ కొట్టడము. గూగుల్ కొట్టిన తర్వాత ఏమొస్తుంది, ఇలా రావాలి. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇన్బాక్స్, స్టార్టెడ్, స్నోజ్, సెంట్, డ్రాఫ్ట్, మోర్ ఉంది. సో ఇవి ఉన్నాయి. మనకేం కావాలి, ఇంపార్టెంట్ ఫోల్డర్ ఒకటి కావాలంటాడు వాడు. ఇది స్టాండర్డ్. జీమెయిల్ అనేది స్టాండర్డ్, ఎవరికైనా సరే జీమెయిల్ అనేది స్టాండర్డ్. నాకు ఇక్కడ ఇంపార్టెంట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయాలంటాడు. అదేమవుతుంది, అది కస్టమైజేషన్. అవునా? సో మన వర్క్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే యూ నీడ్ టు కనెక్ట్ విత్ ది బిజినెస్. యూ షుడ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ ది బిజినెస్. అది అండర్స్టాండింగ్ చేసుకుని ఆ ఫంక్షనాలిటీ ఏందని అర్థం చేసుకున్న తర్వాత యూ షుడ్ అండర్స్టాండింగ్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ది బిజినెస్. మళ్ళీ అర్థం చేసుకున్న తర్వాత ఏం కావాలి, ఆ ఇంపార్టెంట్ అండ్ బాక్స్ అది అనేది ఎక్కడ కావాలంటాడు. అంటే ఇన్బాక్స్లో కావాలా, స్టాండర్డ్ కింద కావాలా, దాని పైన కావాలా, దీని రెండు మధ్యలో కావాలా, లేదా ఇక్కడ రావాలా, లాస్ట్ సెకండ్లో రావాలా, యాడ పెట్టాలనేది మనం చూస్తాం. అది ఫంక్షనాలిటీ వాళ్ళది. వాడు ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఏముందంటే కిక్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంది. ఈ కిక్ ఆఫ్ మీటింగ్లో అంటే హూ ఆర్ ద కీ రిసోర్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ. అంటే ఎవరు ఉంటారు కీ రిసోర్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ కంపెనీలో? ఎవరుంటారు? డైరెక్టర్, డెలివరీ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఇంకా బిఏ, బిజినెస్ అనలిస్ట్, వీళ్ళందరూ ఏమవుతారు, కీ రిసోర్స్ అవుతారు. కీ రిసోర్స్. ఇప్పుడు మిగతా వాళ్ళంతా కీ రిసోర్స్ అవుతారా? ఇప్పుడు సీఎం, పిఎం, ఎమ్మెల్యేలు కీ ప్లే చేస్తారు. మిగతా వాళ్ళు కార్యకర్తలు కీ రిసోర్సా? అంటే వాళ్ళు ఏమైనా వాళ్ళ మెయిన్ పాత్ర ఉంటుందా? అంతే కదా, ఇక్కడ కూడా అంతే. కీ రిసోర్స్ అంటే దీస్ పీపుల్స్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, వాట్ ఈస్ ద బడ్జెట్, వాట్ ఈస్ ద టార్గెట్ పీరియడ్, ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలి, ఎంత బడ్జెట్ ఇస్తున్నారు, ఎంత రిసోర్స్, అంటే ఎంత మాన్యువల్ పవర్ కావాలి మనకు, ఎంతమంది రిసోర్స్ కావాలి, సో ఎంత శాలరీస్ ఇవ్వాలి వాళ్ళకు, అన్నీ ఎక్కడ డిసైడ్ చేస్తారు? కిక్ ఆఫ్ మీటింగ్లో డిసైడ్ చేస్తారు. ఓకే, వన్స్ కిక్ ఆఫ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, క్వశ్చనరీ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. క్వశ్చనరీ డాక్యుమెంట్ అంటే ఏంది, ఫస్ట్ ఏం చేస్తాము, వాట్ ఈస్ ద బిజినెస్ రిక్రూట్మెంట్. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ ఇన్వాల్వ్ ఎఫ్సి టీమ్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, ఎవరితో ఇన్వాల్వ్ అవుతుంది? క్లయింట్తో. అంటే క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. క్లయింట్ అనొచ్చు, బిజినెస్ అనొచ్చు. ఓకే, బిజినెస్తో ఆర్ క్లయింట్తో ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ క్లయింట్. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఒక ఒరాకిల్ నేర్చుకోవడం, ఎందుకు ఒరాకిల్ స్ట్రాంగ్ అంటే ఇది రీజన్. ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు మీకు చెప్పేది కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టే. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ టెస్టింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను అనుకోండి వీటి గురించి మీకు, అవునా? అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఉంటుంది,
రోల్ అవుట్ ఉంటుంది, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎన్ని ప్రాజెక్టులు మొత్తం? ఎన్ని ప్రాజెక్టులు మొత్తం? 2, 3, 6 ప్రాజెక్ట్స్ అవుతుంది దీనివల్ల మనం 6 ప్రాజెక్ట్స్. నేర్చుకోవడం వల్ల. ప్రాజెక్ట్. సో క్వశ్చనరీ డాక్యుమెంట్ అంటాం. క్వశ్చనరీ డాక్యుమెంట్ ఏంటంటే వీళ్ళు కనెక్ట్ విత్ బిజినెస్ అండ్ వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్మెంట్ అని అడుగుతాం. ఏముంటాడు, జస్ట్ ఐ వాంట్ క్రియేటింగ్ ద గూగుల్ మ్యాప్ ఇన్ ద గూగుల్ జీమెయిల్ ఏముంటుంది, జస్ట్ ఐ వాంట్ యాడ్ ద వన్ ఇంపార్టెంట్ ఫోల్డర్ క్రియేట్ చేయని అంటాడు. అప్పుడు మనం ఏమంటాము, సో వేర్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ యాడ్ ద ఇంపార్టెంట్ ఫోల్డర్, అండర్ ది ఇన్బాక్స్ ఆర్ అండర్ ది స్టార్టెడ్ ఆర్ ఇఫ్ లేదంటే సపరేట్గా ఇక్కడ ఈ రైట్ సైడ్ అయినా రావాలా, లేదంటే ఇక్కడ హెడ్లో ఎక్కడ రావాలా, లేదా ఇక్కడ రావాలా అట్లా అడుగుతాం. అదేది అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫర్ ఎగ్జాంపుల్కు ఇప్పుడు లేదు మీకు ఏం చెప్పాను, ఒకటి బ్యాంకింగ్ చెప్పాను. బ్యాంకింగ్లో ఏం చెప్పినాము, ఫస్ట్ డేట్ ఉంటుంది నేము, స్టాండర్డ్ ఫామ్. డేట్ తర్వాత ఏముంటుంది, సర్ నేమ్ ఉంటుంది, లేదా అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ ఉంటుంది, అవునా? టైప్ ఆఫ్ అకౌంట్. అదే అకౌంట్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది, అకౌంట్ టైప్. అకౌంట్ టైప్. అకౌంట్ టైప్ సంథింగ్ ఇది ఉంటుంది అనుకోండి. ఇది స్టాండర్డ్ ఫామ్ అనుకోండి. ఓకే, ఎస్బీఐకి వెళ్ళినా, ఓకే, ఎస్బీఐకి వెళ్ళినా, ఐసిఐసి బ్యాంక్ వెళ్ళినా, హెచ్డిఎఫ్సికి వెళ్ళినా ఇది స్టాండర్డ్ ఫామ్ అనుకోండి. సో ఓడేముంటాడు, నాకు ఇక్కడ సర్నేమ్ రావాలంటాడు, నాకు సర్నేము మదర్ నేమ్ కావాలంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాము, సార్ వేర్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ సర్నేమ్ మదర్ నేమ్ అంటే స్టార్టింగ్లో రావాలా, కింద రావాలా, ఇక్కడ రావాలా, ఎక్కడ రావాలా అని మనం అడుగుతాం. వాడేమంటాడు, నాకు ఇక్కడ రావాలంటాడు అకౌంట్ కింద, లేదంటే అకౌంట్ హోల్డర్ కిందనే నాకు సర్నేము మదర్ నేమ్ 2 రావాలంటాడు. ఇది ఏమవుతుంది, కస్టమైజేషన్ అంటారు దీన్ని. మదర్ నేమ్, సర్నేమ్, ఓకే, మదర్ నేమ్ ఈ 2 అకౌంట్ కస్టమైజేషన్ చేస్తాం. అంటే ఇదేం చేసుకుంటాం మనము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఒక మనది ఏంటంటే ఒక బ్యాంక్ కోడ్ వస్తాడు మన కాడికి, ఎక్కడికి, ఒరాకిల్ కాడికి వస్తాడు. సార్ నాకు ఒక బ్యాంక్ కోడ్ కానీ, ఒక హోటల్ మేనేజ్మెంట్ వాడు కానీ, ఒక బట్టల షాప్ వాడు కానీ, లేదంటే ఒక ట్రావెల్ ఎవరైనా వస్తాడు, ప్రతి ఒక్కరికి ఇది సూటబుల్ బిజినెస్. ఇక్కడికి వచ్చి నాకు ఒక అప్లికేషన్ కావాలంటాడు. నీదేం అప్లికేషన్, నేను ఒక బ్యాంక్ రన్ చేయాలనుకున్నాను, నాకు అప్లికేషన్ రెడీ చేయని అంటాడు. మనం ఏం చేస్తాం, సార్ మీకు ఏం ప్రాసెస్ కావాలి అని అడుగుతాం. వాడేమన్నాడు, డేట్, హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబర్ కావాలంటే, సార్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్ దట్, ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఫంక్షనాలిటీ, మా దగ్గర ఆల్రెడీ ఉంది, మీకు కావాలంటే వెంటనే ఇచ్చేస్తాం, మీరు అమౌంట్ పే చేస్తా అని చెప్పేస్తాం. నాకు అలా వద్దు, వాడు ఏమంటాడు, నాకు అలా వద్దు, నాకు ఈ 2 ఫీల్డ్స్ యాడ్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తారు, ఇది రిక్వైర్మెంట్ తెచ్చుకుంటారు. రిక్వైర్మెంట్ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ చెక్ ద కరెంట్ బిజినెస్ ఆఫ్ ద క్లయింట్, వాట్ ఈస్ ద కరెంట్ బిజినెస్ ఆఫ్ ది క్లయింట్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ BP40 డాక్యుమెంట్ అంటారు. BP40 డాక్యుమెంట్. సో వాట్ ఈస్ ద కరెంట్ బిజినెస్ ఆఫ్ ది క్లయింట్ అంటే ఏంది, వాట్ ఈస్ ద ఈజ్ బిజినెస్, ఏం చేయాలనుకుంటున్నాడు బిజినెస్ అని తెలుసుకోవాలి మనం. అంటే ఏం చేయాలనుకుంటున్నాడు, సో ఇప్పుడు ప్రజెంట్ డేటు, హోల్డరు, అకౌంట్ నెంబర్, ఇది ఉంది, అది అతని బిజినెస్. సో ఇలా స్టార్ట్ చేయాలనుకో, వాట్ ఈస్ ద కరెంట్ బిజినెస్ ఆఫ్ ద క్లయింట్ అంటే వాట్ కరెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది, వాట్ ఈస్ ద ప్లాన్ అనేది కనుక్కుంటాం. తర్వాత ఏంది, వి అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ బిజినెస్ అంటే ఇదే ఉంచుకుంటారా ఫ్యూచర్లో, లేదంటే ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకుంటారా అంటే ఏమనుకుంటాడు వాడు, నాకు మీరు ఒకవేళ ఏదో ఛార్జెస్ పెడతారు కదా, ఇప్పుడు 1 lakh రూపీస్ పంపిస్తే ఇంత ఛార్జ్ పడుతుంది, 2 lakhs రూపీస్ పెడితే ఇంత ఛార్జ్ పడుతుంది అని, నాకు ఆ ఛార్జ్ పేజ్ కూడా కావాలంటాడు. ఛార్జెస్ ట్యాబ్ అర్థమైందా మీకు నేను చెప్పింది? ఇది బ్యాంకులో ఫ్రీగా మనం ట్రాన్స్ఫర్ చేస్తారా, ఆ ఛార్జెస్ పడేది కూడా నాకు కావాలి అని అంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఇది ఫ్యూచర్ బిజినెస్ ఆఫ్ ది క్లయింట్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ BP80 డాక్యుమెంట్. ఓకే, ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, మన దగ్గర స్టాండర్డ్ ఫంక్షనాలిటీ ఏది, డేటు, హోల్డర్ నేము, అకౌంటింగ్ నెంబరు, ఇదేంది ఇంకోటి మనం నిక్కునింది అకౌంటింగ్ టైప్ అనుకున్నాం. ఇది స్టాండర్డ్ ఫంక్షనాలిటీ. సో ఇప్పుడు వాడికి ఏమన్నాడు, సన్ నేము, మదర్ నేమ్ కావాలన్నాడు. అప్పుడు ఏమైంది, ఇది స్టాండర్డ్ ఫంక్షనాలిటీ అవుతుందా, గ్యాప్ ఏర్పడుతుంది. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ఫంక్షనాలిటీని వీడికి కావాల్సిన రిక్రూట్మెంట్కి మ్యాప్ చేస్తా ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మ్యాపింగ్ డాక్యుమెంట్ అంటారు. BP40 మ్యాపింగ్ డాక్యుమెంట్ అంటారు. మ్యాపింగ్ డాక్యుమెంట్ ఏమంటారు, సరే ఇది చూద్దాం ఒకసారి. మ్యాపింగ్ డాక్యుమెంట్ అంటారు.
ఓకే, మ్యాపింగ్ డాక్యుమెంట్ అంటారు. అంటే ఇక్కడ ఏమైనా గ్యాప్ లేకుండా ఉంటే when will map the client requirement to the oracle of the functionality, if there is any gap, then you prepare the gap analysis document. ఓకే, ఇవన్నీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మనం చేయనీరు. ఎవరైతే సీనియర్ రిసోర్స్ ఉంటారో వాళ్ళు చేస్తారు. ఇది BR10 డాక్యుమెంట్ అంటారు. BR10 డాక్యుమెంట్ అంటారు. ఓకే, సో ఇఫ్ దేర్ ఇస్ నో గ్యాప్, ఇది మ్యాపింగ్. అంటే ఈ రెండింటికి ఒరాకిల్కి ఏం కావాలి, ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కాడికి ఎవరు వస్తాడు, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒరాకిల్ టీం ఉంటుంది, ఇక్కడ క్లయింట్ ఉంటాడు లేదా బిజినెస్ అంటాడు. వాడు ఎవరి కాడికి పోతాడు, వీడి కాడికి పోతాడు. నాది ఇది రిక్వైర్మెంట్, బిజినెస్ ఇది చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు వీడికి ఏం కావాలో వీడు చెక్ చేస్తాడు, చెక్ చేసి మ్యాప్ చేస్తాడు. ఇది దగ్గర ఉన్న అప్లికేషన్ ఇది సూట్ అవుతుందా లేదా అనేది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మ్యాపింగ్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, ఒకవేళ దేర్ ఇస్ నో గ్యాప్, డైరెక్ట్గా ఉన్నట్టు ఇచ్చేస్తాడు. అప్లికేషన్ రెడీ చేసేసి కాపీ చేసి కొట్టేస్తాడు, అయిపోయింది అంటాడు. అదే లేదు నాకు ఏమన్నా వాడు ఎక్స్ట్రా ఫీటింగ్ కావాలంటే ఏమవుతాడు, అప్పుడు ఏమవుతుంది, గ్యాప్ ఏర్పడితే ఏమవుతుంది, ఆ గ్యాప్ను ఫిల్ఫిల్ చేస్తాడు. ఫిల్ఫిల్ చేసి కస్టమర్కి ఇస్తాడు, అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కు మీకు అప్లికేషన్ ఫాంట్ టైప్లో చెప్పినది ఇదే, మీకు ఆటోమొబైల్స్ ద్వారా కానీ అలా చెప్పాము అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాను కదా. సో మనకి ఏముంటుంది, ఒక 2 వీలర్ తీసుకుంటే ఫస్ట్ ఒక రెండు గాన్లు ఉంటాయి, నార్మల్గా ఉంటుంది. అదే వాడు ఏమంటాడు, అది స్టాండర్డ్. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా పోయినావు అనుకో, వెంటనే నీకు ఏమవుతుంది, నాకు 2 వీలర్ కావాలని అనుకో, వెంటనే నీకు యాక్టివా కావాలా, పల్సర్ కావాలా, ఏదో కావాలో తీసుకొని బాగుంటాడు. నాకు అలా వద్దు, నాకేం కావాలి, వాన వచ్చినప్పుడు పైన గొడుగు కావాలి. ఓకే, మళ్ళీ ఇంకా ఉంటుంది, నాకు వాన వచ్చినప్పుడు గొడుగు కావాలి, లేదంటే ఇంకొకటి వచ్చి ఎండ పడినప్పుడు కూడా ఏదో ఒకటి సంథింగ్ ఏదో కావాలంటాడు. ఇది కస్టమైజేషనా లేదా స్టాండర్డ్? ఇది కస్టమైజేషన్ కదా. అప్పుడు ఏమైంది, అప్పుడు గ్యాప్ ఏర్పడింది ఇక్కడ. దీనికి కావాల్సినప్పుడు ఏమవుతుంది, రిక్వైర్మెంట్ తీసుకుంటాడు. రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత సో వాళ్ళు ఏం తయారు చేస్తారు, ప్లాంట్లో రెడీ చేస్తారు. వాడు కావాల్సిన ప్రకారం ప్లాంట్లో రెడీ అవుతుంది. కానీ అప్లికేషన్లో కూడా రెడీ చేయాలి కదా. ఈ గ్యాప్ను మనం ఏం చేస్తారంటే, ఆ గ్యాప్ను ఐడెంటిఫై చేసి MD50 డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఫంక్షనల్ డిజైన్ డాక్యుమెంట్. ఇది మెయిన్ అన్నిటికంటే కూడా. సో మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కడ చేయాల్సి వస్తుంది అంటే ఇది చేయాల్సి వస్తుంది మనం, ఫంక్షనల్ డిజైన్. ఏదో పెద్ద కష్టం ఉండదు వర్డ్ ప్యాడ్లో చేసేది. ఫంక్షనల్ డిజైన్ డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ MD50 డాక్యుమెంట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్, మనం చేయాల్సిన డాక్యుమెంట్ మెయిన్ ఇది ఎక్కువ. సో ఇట్ ఈస్ కాల్డ్ MD. అంటే వాడు కస్టమర్కి ఏం డేటా కావాలనో ఆ డేటా అంతా మనం ఏం చేస్తాము, ఇక్కడ రాసి ఎవరికి ఇస్తాము, అసైన్ టు టెక్నికల్ టీమ్కి ఇస్తాం. మనది ఎంతవరకు రిక్రూట్మెంట్ గ్యాదర్ చేసుకునే మన బాధ్యత, పన్నంతా చేయాల్సింది ఎవరు, టెక్నికల్ టీమ్ ఏం చేస్తారు, టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ MD70 డాక్యుమెంట్. వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వీడు అన్నాం కదా, మనం ఏం చెప్తాము, ఇక్కడ ఇంపార్టెంట్ ఫైల్ అనేది ఇక్కడ కింద రావాలంట అని చెప్తాం. లేదంటే ఇంకేం చేస్తాము, ఈ సర్నేమ్ ఇవి రావాలని చెప్తాం. వాడు ఏం చేస్తాడు, ఈ కోడ్ అంతా డెవలప్ చేసేది ఎవరు, ఇక్కడ ఎన్ని వచ్చాయి, ఎన్ని టెక్నికల్ వాళ్ళు చేసినట్టు. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం మనము, టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ చేసిన తర్వాత ఇన్వాల్వ్ టు టెస్టింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ టెస్టింగ్ చేయకుండా డైరెక్ట్గా లైవ్లోకి ఇచ్చేస్తాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కార్ తయారు చేసినాము, లేదా కారు కానీ అప్లికేషన్ కానీ తయారు చేసినాము. టెస్టింగ్ చేయకుండా ఏం చేస్తాము, డైరెక్ట్ వదిలేసినాం అనుకోండి. ఓకే, డైరెక్ట్ వదిలేసినా ఏమవుతుంది, స్విచ్ చేసినప్పుడు ఇది రాదు అప్పుడు పైకి, లేదా బెండ్ అవుతూ ఉంటుంది, లేదా ఫ్రీక్వెన్సీగా రాదు. అప్పుడు ఏమవుతుంది, మనకు నెగిటివిటీ ఎక్కువ అవుతుందా, నెగిటివిటీ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందా లేదా, అవునా లేదా. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉంది, సో టీవీ తీసుకున్నాం అనుకోండి. ఓకే, టీవీలో ఇప్పుడు మనం కావాల్సిన పెద్ద ఒక 100 ఇంచ్ టీవీ తయారు చేసేసి దాన్ని టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేసినాం అనుకోండి. ఇంపాక్ట్ ఉంటుందా, ఇంపాక్ట్ ఉండదా, ఆన్ చేసినప్పుడు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆన్ కాకపోవడం, ఛానల్ మార్చినప్పుడు మారుకోవడము, సౌండ్ సరిగ్గా రాకపోవడం, ఇంపాక్టా కాదా. ఏం చేయాలి మనము, ఏదైనా సరే ప్రొడక్టివిటీ జరిగినప్పుడు టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, UAT టెస్టింగ్ అన్ని చాలా జరుగుతాయి. అన్నీ అది సెకండరీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళా గో లైవ్ జరుగుతుంది. గో లైవ్ అంటే ఇది సక్సెస్ అయితే ఏం చేస్తాము, మార్కెట్లోకి వదులుతాం. గో లైవ్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్.
సక్సెస్ కాకపోతే ఏం చెప్తాము, ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుంటామో మిస్టేక్స్ అన్ని మళ్ళీ టెక్నికల్ వాడు చెప్తాం, వాడు ఏం చేస్తాడు మళ్ళీ రెక్టిఫై చేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఇక్కడ ఇన్బాక్స్ ఉంది, ఇన్బాక్స్ ఉంది ఇంపార్టెంట్ ఫోల్డర్ అనేది మనం ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాం. సో ఫంక్షనాలిటీ ఏంది, గూగుల్ ఉంది, గూగుల్ ఇటు ఓపెన్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఇది రావాలి, ఈ పేజ్ రావాలి. ఈ పేజ్ రాకుండా ఇంకో సినిమా పేజ్ వచ్చింది అనుకో, అది ఫెయిల్ సక్సెసా? ఫెయిల్ ఫెయిల్. ఫెయిల్ అవుతుంది. గూగుల్ కొట్టిన తర్వాత జీమెయిల్ ఇటు రావాలని చెప్తాం. సో ఇది జీమెయిల్ పాస్. ఓకే, ఇట్లా జీమెయిల్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్స్ రావాలి అని రాసుంటాడు వాడు. సో ఇప్పుడు జీమెయిల్తో పాటు నేను క్లిక్ చేసిన తర్వాత ఇన్బాక్స్ ఐఎంపీ ఫోల్డర్ కూడా రావాలని పెట్టుంటాం. సో ఇదేముంటుంది, ఐఎంపీ ఫోల్డర్ రాకుండా ఏమవుతుంది, ఎన్ని వచ్చిన తర్వాత ఒక 2 minutes తర్వాత 1 minute తర్వాత వచ్చింది అనుకో, అది ఫెయిల్ సక్సెసా? ఫెయిలే కదా. వీటితో పాటు వెంటనే రావాలి అది. సో ఇంకోటి ఏంటంటే అది బల్డ్గా సరిగ్గా ఫ్లవర్గా కనబడకపోవడం, ఎన్ని ఫెయిల్ అవుతుంది. ఎన్ని టెస్టింగ్ చేసిన తర్వాత ఇదే అన్ని టెస్టింగ్ చేసిన తర్వాత గోల్ ఏమంటే మార్కెట్లోకి వదులుతాం. మార్కెట్లోకి వదిలిన తర్వాత ఏం చేస్తాము, ప్రొవైడ్ ద ప్రొడక్షన్ సపోర్ట్, పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. సో బేస్ ఆన్ ది SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ పే చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు మనం మార్కెట్లో ఒక ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుందా, దాని గురించి డెమోస్ ఇవ్వాలి. పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ఇస్ నథింగ్ బట్ డెమో ఇక డైరెక్ట్ తెలుసుకుంటారు వాళ్ళు, తెలుస్తుందా లేదా? తెలియదు సార్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఇంప్లిమెంట్ సపోర్ట్. అది 30 days 40 days అనేది ఒక మార్కెట్లోకి వదిలిన తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది వదులుతాం. సో మీకు కావాల్సినప్పుడు ఇది డెమో. అదే కాస్ట్ అయిపోయిన తర్వాత అదే 1 month వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ డౌట్ ఉన్నా చెప్తాం. 1 month తర్వాత కానీ 45 days పే చేసుకుని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది సేల్స్ డిపార్ట్మెంట్కు ఈ బిజినెస్ కానీ మధ్యన అగ్రిమెంట్ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఏమి ఇస్తాం మనము, ఎప్పుడన్నా మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ టీవీ అన్ని రిపేర్స్ వస్తాయా, కార్లు అమ్మిన తర్వాత రిపేర్కి వస్తారు వాళ్ళు, వస్తారు రారా, లేదా వాళ్ళే రిపేర్ చేసుకుంటారా? అప్లికేషన్ పాయింట్ ఆఫ్ లో సరే, ఆటోమొబైల్స్ పాయింట్ ఆఫ్ లో ఏదైనా సరే సపోర్టింగ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటాం. ఇక్కడ సపోర్టింగ్ జరుగుతుంది. క్లియర్ రైట్? సో ఇది సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఏదన్నా మనం సపోర్టింగ్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, టెస్టింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది, సపోర్టింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు అర్థమవుతుందా హైరార్కీ ఎలా వస్తుంది అనేది? ఓకేనా? సో ఈడేమైంది, ఇది చేసుకున్నాడు, ఇంకా మిగతా బిజినెస్ కూడా ఏంది, మిగతా బ్యాంకులు కూడా వీటితో పాటు వచ్చేసినాయి. అప్పుడు ఈడేమంటాడు, ఇంకా ఇది బెటర్ అట్రాక్షన్ కావాలి, నాకేముంటుంది బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలంటాడు, లేదంటే కస్టమర్ ఫోటో, నాకు వెంటనే అకౌంట్ నెంబర్ కొడితే కస్టమర్ ఫోటో రావాలంటాడు. ఎందుకు అట్రాక్షన్. కస్టమర్కి ఎప్పుడైనా సరే నేను కాంపిటేటర్స్ ఎట్లా ఉంటారు, అప్డేట్ అవుతుంటారా కావరా? సో ఇప్పుడు మొబైల్ ఉంది, మన 2G ఫస్ట్ డబ్బా మొబైల్ ఉంది, మళ్ళీ ఏమొచ్చింది, తర్వాత ఏమొచ్చింది, ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చింది, మళ్ళీ 2G మొబైల్ వచ్చింది, మళ్ళీ 4G వచ్చింది, ఇప్పుడు 5G అవుతుంది. ఎందుకు అప్డేట్ అవుతున్నారు వాళ్ళు? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దట్ టు అప్డేట్ ద బెటర్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్. అంతే కదా. సో బెటర్గా ఉండాలి, అప్పుడే ప్రాఫిట్స్ వస్తాయి. మనం ఎప్పుడైతే అప్డేట్ అవుతుంటామో అప్పుడే బిజినెస్ డెవలప్. అది సపోర్టింగ్ అంటారు. ఇది సపోర్టింగ్ ప్రాజెక్ట్. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇంప్లిమెంటేషన్ వచ్చింది, ఓకే, సపోర్టింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. సో అప్డేట్ అవడాన్ని అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఫ్రమ్ ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్ చేంజ్ అవడాన్ని ఏమంటారు, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఏమైంది, బిజినెస్ ఇప్పుడు ఇండియాలో పెట్టాము, సౌత్లో పెట్టాము, సౌత్లో ఓన్లీ జస్ట్ తిరుపతి కడపలో పెట్టినాము. మళ్ళీ ఏమంటారు, ఇఫ్ వాంట్ ఎక్స్టెండ్ ద బిజినెస్ దెన్ ఏం చేస్తాము, సేమ్ ప్రాసెస్ అదర్ కంట్రీలో కూడా అదర్ స్టేట్లో కూడా పెడతాం. ఇట్ ఈస్ కాల్డ్ ఎన్హాన్స్మెంట్. సో నాకు వచ్చిన ఛాన్సెస్ ఏంటంటే ఒక రోల్అవుట్ ప్రాజెక్ట్ తప్ప అన్ని ప్రాజెక్ట్లోనూ నేను వర్క్ చేసినాను. ఓకే, సో అన్ని కంపెనీలు ఇవ్వరు, కొన్ని కంపెనీలు ఇంప్లిమెంటేషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేసింది అనుకో, టెస్టింగ్ ఇన్ఫోసిస్ చేస్తుంది, సపోర్టింగ్ ఒరాకిల్ చేస్తుంది, అప్గ్రేడ్ అట్లా చేస్తారు. అట్లుంటాయి. అన్నీ ఒకటే చేయాల్సి ఉండదు. ఓకే, ఇక్కడ వరకైనా డౌట్ ఉందా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్? ఓకే, ఇక్కడ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ లెవెల్ 1 ఉంటుంది సపోర్ట్, లెవెల్ 2 సపోర్ట్ ఉంటుంది, లెవెల్ 3 సపోర్ట్ ఉంటుంది. లెవెల్ 1 సపోర్ట్ అనేది ఎవరు, యూజర్స్.
లెవెల్ 2 అనేది ఫంక్షనల్ టీమ్, అంటే మంది లైక్ ఫంక్షనల్ టీమ్ ఇస్ నథింగ్ బట్ ఐటీ. ఎవరైనా రావచ్చు, టెక్నికల్ రావచ్చు, డెవలపర్ ఏదైనా సరే, ఫంక్షనల్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. లెవెల్ 3 లెవెల్లో చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి యూజర్స్ అంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏం చేస్తున్నాడు, ఫ్లిప్కార్ట్లో ఐటమ్ కొంటున్నాడు, ఒక మొబైల్ కొంటున్నాడు. మొబైల్ కొంటున్నప్పుడు ఏమైంది, ఆడ మొబైల్లో అనే ఆప్షన్ రావట్లేదు. అది ఇష్యూనా కదా? ఇష్యూనా కాదా? ఇష్యూనే. ఏం వాయిస్ లేదు, ఏం బోర్ కొడుతుంది? నాన్ స్టాప్గా నేను మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడడానికి ఎస్ ఆర్ నో చెప్పడానికి చెప్పండి. ఉం? మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే అంత డెప్త్గా వెళ్తాను నేను. ఓకేనా? అది మీ Okay. ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇదే మీ కెరియర్ అని చెప్పాను నేను. దానికంటే ఇంకా నేనేం చేయలేను మళ్ళీ. ఓకే, యూజర్స్ అంటే ఏమవుతుందంటే, ఫ్లిప్కార్ట్లో ఐటెం రాకపోయింది అనుకోండి, అదేంది, ఒక ఐటము ఒక 10 నిమిషాలు రాకపోతే ఏమవుతుంది, ఆ మొబైల్ కొనే వాళ్ళంతా స్టక్ అయిపోతారా? అప్పుడు ఏమవుతారు, ఫ్లిప్కార్ట్ వదిలేసి అమెజాన్కి వెళ్ళిపోతారు. ఎక్కడ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది? ఫ్లిప్కార్ట్. అప్పుడు ఈడేం చేస్తాడు, టికెట్ రైజ్ చేస్తాడు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ద మొబైల్ ఆప్షన్ వైల్ క్రియేటింగ్ ద ఆర్డర్ ఫ్రమ్ ది ఫ్లిప్కార్ట్ అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, టికెట్ రైజ్ చేస్తే ఐటీ టీం మనము ఐటీ టీము మనం ఇన్వాల్వ్ అయ్యి అంటే మనకి ఎప్పుడు తెలుస్తుంది అదంతా, ఎప్పుడైతే మన సబ్జెక్ట్ తెలుస్తుందో, ఎక్కడ మిస్ అయింది ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో కరెంట్ పోతుంది, కరెంట్ పోతే మనం ఎవరో చెప్తాం పోయి, ఆయన ఎవరో లైన్ మ్యాన్కి వస్తాం, సార్ మా ఇంట్లో కరెంట్ వెళ్ళలేదు చూడండి సార్ అంటే. వాడు వచ్చి ఏం చేస్తాడు, వాడు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా టెస్ట్ పెట్టి చూస్తాడు, ఎక్కడ పోయిందో చెప్తాడు, వెంటనే ప్యాచ్ చేసేస్తాడు, అయిపోతుంది. అంతే కదా? ఎట్లా చెప్పగలిగినాడు, అతను సబ్జెక్ట్ వచ్చు కాబట్టి. క్లియరా? ఇట్ ఈస్ కాల్డ్ L2. మంది L2 సపోర్ట్ చేస్తాం. సో ఇప్పటికి కూడా మనకి ఏమవుతుందంటే, L2 అనేది ఏంటంటే, L2లో ప్రతి ఒక్కరు వస్తారు. ఎవరు వస్తారంటే, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, అన్ని కంపెనీలు వస్తాయి. ప్రో ఇన్ఫోసిస్, ఒరాకిల్ కావచ్చు, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని కంపెనీలు L2లో వస్తాయి. కానీ ఇప్పుడు ఇతని వల్ల కూడా రిజాల్వ్ చేయని ఇష్యూస్ ఎండ్ ఆఫ్ ది డే ఓన్లీ ఒరాకిల్ మాత్రమే రిజాల్వ్ చేయాలి. ఒరాకిల్ టీమ్ ఒక్కటే. ఎందుకు? ప్రొడక్టివిటీ ఇదే కాబట్టి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇప్రో కావచ్చు, టీసీఎస్ రావచ్చు, ఇంకేమున్నాయి, టెక్ మహీంద్రా రావచ్చు, బిర్లా సాఫ్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ద కంపెనీ, ఆల్ కంపెనీస్ కమ్స్ L2. End of the day, if it's not possible to resolve the issues from the L2, this team will raise the request or ticket to the Oracle team. So finally give the ultimate solution. Oracle team will give the solution to L2 team. After that, L2 team will provide the solution to them, these guys. But L1 people directly not contact with the